హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టేప్ కొలతతో టాప్ కటింగ్ చూద్దాం. టేప్ కొలతతో తీసుకుందాం. ఫస్ట్ ఇలా లైనింగ్ను 4 మడతలు వేసుకోవాలి. తర్వాత మనకు ఒరిజినల్ కొలతల కన్నా 2 ఇంచెస్ లైనింగ్ తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను 38 అయితే 36 తీసుకున్నా. తర్వాత చెస్ట్ తీసుకోవాలి. చెస్ట్ అయితే 27.5 ఉంది. ఇందులో 4 భాగాలుగా చేసుకోవాలి. టేప్తో ఇలా ఈజీగా 4 మడతలు వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు తక్కువ అని 7 వచ్చింది. అది తీసుకొని పెట్టుకోవాలి. చెస్ట్ తర్వాత కమ్మర్ అయితే 25.5 ఉంది. ఇది కూడా సేమ్ 4 భాగాలుగా చేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ 4 భాగాలు వేసినాం కాబట్టి ఇది కూడా 4 భాగాలుగా తీసుకోవాలి. 6 మీద 2 గీతలు అయితే వచ్చింది. మనం కమ్మర్ను కొంచెం పొడవు ఉన్న వాళ్ళకైతే 14.5 తీసుకోవాలి. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 12.5 తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 12.5 తీసుకున్నా. మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ కమ్మర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్స్ వచ్చేసి 15.5 ఉంది. మార్కింగ్ చేసుకోవాలి. లైన్ వేసుకొని మళ్ళీ సేమ్ ఇది కూడా 4 భాగాలుగా చేసుకోవాలి. 31 ఇందులో 4 భాగాలుగా వేసుకోవాలి. రెండు గీతలు తక్కువ 8 ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఈ మూడింటిని కలుపుకొని మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నా. ఇది సన్న ఉన్న వాళ్ళకైతే 2 తీసుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 2.5 అలా తీసుకోవాలి. మార్కింగ్ వేసుకొని షోల్డర్ అయితే ఇక్కడ 3 తీసుకుంటున్నా ఖర్చుతో కలిపి. చంక ఎత్తు 5.5 తీసుకున్నా. కొంచెం చిన్నపిల్లలకు సన్నగా ఉన్న వాళ్ళకి 5.5 అట్లా తీసుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 6 తీసుకోవాలి. మార్కింగ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ కింది భాగంలో సేమ్ ఇక్కడ నేను 11 అయితే తీసుకున్నాను. 11 అంటే ఫ్రంట్ 22 బ్యాక్ 22 అన్నాడు అని. అవి 4 లేయర్స్ ఉన్నాయి కదా, 11 తీసుకున్నా. తీసుకొని ఇక్కడ ఇలా క్రాస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి.
ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. నెక్ మనం ఇష్టం డిజైన్ ఏదైనా తీసుకొని మార్కింగ్లో చిట్కా చేసి ఇచ్చుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చంక భాగం తీసుకుంటున్నాం. ఇక్కడ క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అలా. ఇక్కడ కింద మనం మార్కింగ్ పెట్టుకున్న కాడికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిట్కా ఇచ్చుకోవాలి. ఇది కట్స్కి చిట్కా అన్నమాట. కింద లేయర్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఇట్లా మార్కింగ్ చేసుకొని చిట్కా ఇచ్చుకున్న తర్వాత పైన లేయర్ని కొంచెం తీసేసి పైకి అనేసి వాటికి కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ కూడా మీ మీరు ఎక్కువ డీప్ తీసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నెక్ గట సన్న ఉంటుంది కాబట్టి 2 తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే తీసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇలా రౌండ్ గీసుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కూడా 4 మడతలు ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకొని ఇది హ్యాండ్స్కి లోపలికి మలవడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి 3 తీసుకున్నా. తర్వాత 1/2 ఇంచ్ వచ్చేసి కుట్టుకు 2.5 చంకలోతు. చంక వచ్చేసి 6 తీసుకున్నా. ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా చిట్కాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగులు చంకలోతు ఇలా మ్యాచ్ చూసుకోవాలి ముందే, మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు. చూడండి ఇలా ఈ చిట్కాకును ఇటు చంకలోతు చూడండి, ఈ చిట్కా ఇలా కలవాలి.
ఇక్కడ షోల్డర్కు కిందికి అలా చిట్కాలు కరెక్ట్ కుట్టుకలా కలిస్తే మనకు పర్ఫెక్ట్గా టాప్ అయితే కుదురుతుందండి కుట్టడానికి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ భాగంలో ఒక లోతు తీసుకోవాలి. ఇక్కడ చిట్కా ఇచ్చుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మన ఇష్టం డిజైన్ అది పెట్టుకొని అట్లా చిట్కా ఇచ్చుకొని డిజైన్ కానీ మీ ఇష్టం ఉన్న నెక్ పెట్టుకోవచ్చు. రౌండ్ పెట్టుకునే వాళ్ళు రౌండ్ పెట్టుకోవచ్చు. లైనింగ్ కటింగ్ అయ్యి